నమస్తే వీధులను స్వాతం లక్ష్య సమాజీతం చెనంబ అమరపేట నియోజకవర్గంలో మరి అమ్మవారి టెంపుల్కు ఇలా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి తలసాని శ్రీనివాస్ గారు వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు ఉన్నారు. అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా సమావేశం నిర్వహించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో మరి వారితో ఎలా చర్చించారు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్, సమావేశంలో అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? మొట్టమొదట మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గుళ్ళకు డెవలప్మెంట్ కోసము డబ్బులు ఇచ్చి ఆ ఆలయాలన్నీ అభివృద్ధి పరిచే విధంగా సార్ చేస్తున్నారు. కాబట్టి వారికి మా అంబర్పేట ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ బోనాల పండుగ ప్రతి ఒక్క లేడీసు మరియు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. ముఖ్యంగా అంబర్పేటలో ప్రతి బస్తీలో బోనాల పండుగ చాలా గణనీయంగా జరుగుతుంది. దీనికోసము అన్ని ఆలయాల కమిటీల వాళ్ళకు డబ్బుల కోసం కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వారికి ఒక 4-5 రోజుల ముందే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి స్ట్రీట్ లైట్సే కానీ, లేకపోతే రోడ్స్ విషయంలో కానీ, లేకపోతే డెబ్రిస్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో అన్ని రంగాలు అన్ని ఆఫీస్ వాళ్ళు కోఆర్డినేట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఈసారి 28వ తారీఖు అంబర్పేటలో బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. మొత్తం చూసినట్టయితే మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంతమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అవకాశం ఉంది. వాటి ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏమీ ఉండదండి. ఎందుకంటే ఈ చుట్టుముట్టున్న వాళ్ళు బస్సులలో వాళ్ళు ఇక్కడికి వస్తారు, కొన్ని వేల మంది వస్తారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్కి ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే కొద్దిసేపు ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది. ఆ ట్రాఫిక్ కోసం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మరియు రెగ్యులర్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంచినీటి సమస్య మరి వాటిని ఎలాగ అంటే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి సౌకర్యాలు నిర్వహిస్తారు? జనరల్ మేనేజరు తను కూడా ఇక్కడికి మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యిండు. 50,000 నుంచి 1,00,000 నీటి పాకెట్లు తయారు చేసి ఇక్కడ పెడతారు. ప్రతి ఒక్క భక్తునికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి అన్ని రకాల వసతులన్నింటి కూడా కేసీఆర్ గారు నిధులు ఇచ్చారు. వాటన్నింటిని అప్రమత్తం చేస్తూ అధికారులు అప్రమత్తం చేస్తూ స్ట్రీట్ ఆర్ట్ విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, మరి టెంపుల్కు జరగాల్సిన అన్ని రకాలుగా మేము ముందులోనే చూసుకుంటామని మరి కాలేరు వెంకటేష్ గారు ధీమా వ్యక్తం చేశారు. చూస్తున్నాం విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.